ఒకప్పుడు దేశంలో జరిగే నేరాలు వేరు. నేరగాళ్లు కంటికి కనిపించేవాళ్లు. పోలీసులకు చిక్కితే వాళ్లకు శిక్షలు తప్పేవి కావు. కానీ ఇప్పుడలా కాదు. పెరుగుతున్న టెక్నాలజీ సైడ్ ఎఫెక్ట్ రూపంలో మనుషులను దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో కంటికి కనిపించని నేరగాళ్లతో దేశ ప్రజలు విసిగిపోతున్నారు. వారి చేతిలోకి చిక్కిన వాళ్లు సర్వం పోగొట్టుకొని లబోదిబోమనాల్సిందే. ఇక ఈ నేరాల్లో రికవరీ శూన్యం కాబట్టి ఒక్కసారి సైబర్ మోసాలకు బలైపోతే చేతులు కడుక్కోవాల్సిందే. ఇక ఇప్పుడు సైబర్ కంత్రీగాళ్లు మినిస్టర్లను సైతం వదిలిపెట్టట్లేదు. తాజాగా 21,000 రూపాయలు పెడితే లక్షల్లో లాభమంటూ ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి జనాలకు కుచ్చు టోపీ పెట్టారు. అయితే ఫ్యాక్ట్ చెక్ విభాగం అవన్నీ కూడా ఫేక్ ఏఐ వీడియోలని తేల్చేసింది. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో కొన్ని నకిలీ పెట్టుబడి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. నిర్మలా సీతారామన్ కొన్ని పెట్టుబడి పథకాలకు ప్రచారం చేస్తున్నట్లుగా వైరల్ అవుతున్న వీడియోలు వాస్తవం కాదని తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలు నకిలీవని, కేంద్ర ప్రభుత్వం గాని ఆర్థిక మంత్రి గాని ఎలాంటి పెట్టుబడి పథకాలను ప్రోత్సహించడం లేదని పేర్కొంది. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం కోసం ఆర్థిక పోర్టల్స్, ఆర్బీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థల ద్వారా ధృవీకరించుకోవాలని సూచించింది. నిర్మలా సీతారామన్ పెట్టుబడి సూచనలు చేస్తున్నట్లుగా కనిపించే లింక్స్ ను క్లిక్ చేసే ముందు వాటిని పరిశీలించాలని సూచించింది. ఎవరితోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, బ్యాంకింగ్ సంబంధిత సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలకు హెచ్చరించింది పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం.